సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారు కదా, అయినా ఎందుకు గట్టికిచ్చలేకపోయినారు? ప్రతి ఇయర్ బోనస్ అనౌన్స్మెంట్ ఇవంతా జరిగింది, చాలా చేసినాం. సింగరేణిలో అసలు గతంలో 40 రోజులు 30 రోజులు సమ్మెలు చేస్తే పరిష్కారం కాని అంశాలను కూడా మేము పరిష్కరించినాం. వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చినాం. కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేని రుణం ఇచ్చినాం. జీవో 72 తీసుకొచ్చి సింగరేణి ఖాళీ స్థలాల్లో డబ్బులు తీసుకున్నారు ఈ వారసత్వ ఉద్యోగాల్లో లేకపోతే వేరే విషయాల్లో. ప్రైవేటీకరణ విషయంలో బీజేపీని ఆరోపించారు, కానీ దానిలో మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు కూడా దానిలో భాగంగా ప్రైవేటీకరణ తీసుకున్న దానిలో బ్లాక్ లో కూడా ఉన్నాడు. ఇది మేజర్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విషయం. ఇప్పుడు అది మెడికల్ బోర్డు అనేది దాంట్లో ఎవరికి మా పార్టీ వాళ్ళకి సంబంధం ఉండదు. డాక్టర్స్ ఉంటారు. ఇంతకుముందు ఆ మెడికల్ బోర్డులో సింగరేణి డాక్టర్లు ఉండేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా డాక్టర్ ఉంటాడో తెలియదు, నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఉంటాడో తెలియదు, కాకతీయ మెడికల్ కాలేజ్ అక్కడ నుంచి డాక్టర్ ఉంటాడో తెలియదు, ఇక్కడ నుంచి డాక్టర్ ఉంటాడో తెలియదు. సో దాంట్లో మా పార్టీ నాయకులు ఏదో వాళ్ళతో మాట్లాడి డబ్బులు తీసుకున్నారు అనేది తప్పు. అటువంటిది ఏం లేదు. కాకపోతే నేను అంటున్నది, మేము చాలా పనులు చేసినాం, కానీ వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలు కానీ ఒక 10 సంవత్సరాలు మా పాలన చూసి ఒక్కసారి వాళ్ళని చూద్దాం అనేటటువంటి ఆశ కానీ దానివల్ల ఈ ఫలితం వచ్చిందని నా ఆలోచన. 10 years యాంటీ ఇన్కంబెన్సీ ప్యూర్లీ అంటే యాంటీ ఇన్కంబెన్స్ అని కూడా నేను అన్నాను. యాంటీ ఇన్కంబెన్స్ అంటే మళ్ళీ 39 సీట్లు మాకు రావద్దు, మేము 10కో 15కో పరిమితం కావాలి. ఒకటి. రెండోది ఓట్ షేర్ డిఫరెన్స్ మీరు చూస్తే జస్ట్ 1.8%. తర్వాత మేము ఓడిపోయినటువంటి ఒక 15 సీట్లు చూస్తే చాలా తక్కువ మార్జిన్లో ఓడిపోయినాం మేము. జుక్కల్ డిఫరెన్స్ అని అందరు చెప్తున్నారు, బట్ రూరల్ ఏరియాస్ లో మీరు 30% బిలో ఉంది ఓటింగ్. హైదరాబాద్ లో వచ్చిన ఓటింగ్, హైదరాబాద్ లో 43% ఓటింగ్ వచ్చింది. హైదరాబాద్ లో ఒక్కొక్కరు 40-50 వేల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కేటీఆర్ ఇమేజ్ వర్కౌట్ అయింది. కేటీఆర్ గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయాడు అని అంటే మీరు ఏం జవాబు చెప్తారు? అది తప్పు, నేను ఒప్పుకుని దాన్ని. కానీ మేము పోయింది కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ తోనే కదా హైదరాబాద్ పోయింది. ఫ్లైఓవర్లు, SRDP, SNDP ఇవన్నిటితో పోయారు, ఇక్కడ గెలిచారు. రూరల్ ఏరియాస్ లో కేసీఆర్ రిజెక్ట్ చేశారని మీ పార్టీ నేతలు కొద్దిమంది అంటారు. తప్పు. అది అవగాహన లేకుండా ఎవరైనా మాట్లాడుతున్నారేమో తప్పు. కానీ మేము పోయిందే కేసీఆర్ గారి ఫేస్ తోని, వారి నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోయినాం. ఇక్కడ హైదరాబాద్ కాడికి ఏం జరిగిందంటే, హైదరాబాద్ లో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఈ పనులన్నింటినీ ఇక్కడ గుర్తించి ఇక్కడ ప్రజలు మాకు ఓట్లు వేసినారు. అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఏం జరిగింది, గ్రామీణ ప్రాంతంలో అదే నేను చెప్పబోయేది. మేము ఇప్పుడు రైతు బంధు మేము ఇస్తున్నాం, ఇది ఎటుపోదు ఉంటుంది అనుకున్నారు. కరెంటు మంచి ఇస్తున్నాం, ఉంటుంది అనుకున్నారు. మంచినీళ్ళు ఇస్తున్నాం, సాగునీళ్ళు ఇస్తున్నాం, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు ఇస్తున్నాం, ఇవన్నీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఇట్లనే ఉంటాయి. వీటికి అదనంగా వాళ్ళు కొన్ని కలిపి చెప్తున్నారు కదా. పెన్షన్ 4000 చేస్తామంటున్నారు, ప్రతి మహిళకు 2500 ఇస్తామంటున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామంటున్నారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామంటున్నారు. కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామంటున్నారు. సో 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ఇయర్లోనే రిలీజ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. సో ఇటువంటి వాటికి గ్రామీణ తెలంగాణలో డెఫినెట్గా కొంత ఆశపడ్డారు. అటువైపు ఆలోచన చేస్తారు. అర్బన్ వాళ్ళు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను డెఫినెట్గా. ఎందుకంటే హైదరాబాద్ స్లమ్స్ ఉన్నాయి, మేజర్ గా ఓటేసేది అర్బన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు అర్బన్ వాళ్ళ వీటిని ఎందుకు నమ్మలేదు? రూరల్ ఎందుకు ఓవర్వెల్లింగ్ మెజారిటీ వచ్చింది అర్బన్ లో టీఆర్ఎస్ కు. నా మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో గెలిచింది ఒక్క ఇబ్రహీంపట్నం ఒకటే, అది కూడా HMD ఏరియా. మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కళ్ళే గెలిచారు, మిగతా వాచ్డ్ అవుట్ కాంగ్రెస్ పార్టీ. అంటే నేను భావిస్తున్నదంటే హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎప్పుడు కూడా చూడని స్థాయిలో కనివి నెరగని రీతిలో జరిగింది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, తర్వాత బస్తీ దవాఖానాలు కానీ, తర్వాత కొత్తగా స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ, శాంతి భద్రతల పరిరక్షణ కానీ, CC కెమెరాలు పెట్టడం కానీ, అసలు చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి పట్టం కట్టిరు. నేనేమంటున్నా, గ్రామీణ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరిగింది, జరగలేదని ఎందుకు అర్థం చేసుకోరాదు? కేటీఆర్ పబ్లిక్ కు, ప్రజాప్రతినిధులకు అందరికి యాక్సెసిబుల్ ఉన్నారు, కేసీఆర్ యాక్సెసిబుల్ లేరు. రూరల్ తెలంగాణ కేసీఆర్ రిప్రజెంట్ చేస్తే భరత్ గారు మీరు ఒకటి మర్చిపోవద్దు, హైదరాబాద్కైనా గ్రామీణ తెలంగాణకైనా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. సో కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనులు జరిగినాయి. నేను అంటున్న పాయింట్ ఏంటంటే అక్కడ జనము ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళంతా కేటీఆర్ చూస్తారు కదా, వాళ్ళని చూసి ఈవెన్ ఆంధ్ర ఓటర్స్, నార్త్ ఇండియన్ ఓటర్స్, అంటే నార్త్ ఇండియన్ ఓటర్స్ అయినా, ఆంధ్ర ఓటర్స్ అయినా, IT ఓటర్స్ అయినా, ఏ ఓటర్ అయినా హైదరాబాద్ నగర అభివృద్ధిని చూసి ఇష్టపడ్డాడు. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది, ఇంకా కొంత మంచి జరుగుద్ది అని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. మనం కూడా మనం ఆలోచించుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భరత్ గారు, మీకు కూడా తెలుసు, ఇప్పటిదాకా దక్షిణ భారతదేశంలో వరుసగా 3 సార్లు ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. 2 సార్లకే లాస్ట్, 3సారి ఎవరికి అవకాశం రాలి. సో ఈసారి మేము వస్తుందని చెప్పి ఆశపడ్డాం. జస్ట్ 1.8%తో కొంత ఓటమి పాలైన తప్ప దీన్ని అర్బన్ ఓటర్ ఒకలాగా, రూరల్ ఓటర్ ఒకలాగా భావించనని చెప్పి నేను అనుకోను. అర్బన్ అయినా, రూరల్ అయినా
మా అభివృద్ధిని చూసిర్రు, మా సంక్షేమాన్ని చూసిర్రు. మాకు చాలా మటుకు గ్రామీణ ప్రాంతంలో మీరు గమనిస్తే 1-on-1 అయింది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది. మీరు హైదరాబాద్ కాడికి వస్తే చాలా చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ట్రయాంగిల్ కంటెస్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం డైరెక్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టయింది. బీజేపీ ఎక్కడో 100 కంటే 1000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 3000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తే ఎట్లా ఉండేది? డిపాజిట్ రాకపోయేది. ఎందుకు? 10% డిపాజిట్ రాకపోయేది. అక్కడ గెలిచింది బాల్క సుమన్ మీద వ్యతిరేకతతోటే. బాల్క సుమన్ మీద వ్యతిరేకతతోనైతే మీరు ఇచ్చే జవాబు వివేక్ బీజేపీ నుండే పోటీ చేస్తుండే. బాల్క సుమన్ మీదనే వ్యతిరేకత ఉంటే వివేక్ కాంగ్రెస్లోకి పోకపోతుండే, బీజేపీలో ఉండి బీజేపీ నుంచి పోటీ చేస్తుండే. అక్కడ గెలుపు కాంగ్రెస్ గెలుపుగానే మీరు అంటారా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు కొంత ఆశపడ్డారు. అది జరిగింది. నిజంగా బాల్క సుమన్ కాడ వ్యతిరేకత ఉంటే, వివేక్ పెద్ద సానుకూల అంశాలు ఉంటే ఆయన భారతీయ జనతా పార్టీ నుంచే పోటీ చేసేవాడు, గెలిచేవాడు. నిజానికి కూడా ఆయన పెద్ద ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీకి. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, అదేవిధంగా పబ్లిసిటీ కమిటీ చైర్మన్, చివరిదాకా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు ఉడిచి వాళ్ళకి ద్రోహం చేసి చివరి నిమిషంలో టికెట్ తీసుకొని వచ్చిండు. సో ఆయనకు భారతీయ జనతా పార్టీకి వాతావరణమే సానుకూలంగా ఉంటే ఆయన ఇళ్ళకి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి నా మీద పోటీ చేసేవాడు కాదు, భారతీయ జనతా పార్టీ నుండే పోటీ చేసేవాడు. డెఫినెట్గా ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు మీరు గెలిచేవాళ్ళు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు అప్పుడు నల్లాల ఉదయలో లేకపోతే చాలా మంది ఆశించారు టికెట్, ఎవరో ఒకరు వాళ్ళు పోటీ చేసినా మీరు గెలిచేవాళ్ళ. నేను ఏమనుకుంటున్నానంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత మొన్న ఓటర్ ఆశపడ్డాడు అనేటటువంటి కనబడుతుంది మాకు. ఎందుకంటే సో అక్కడ ఎవరు ఉండేవాళ్ళు, ఎవరుంటే రిజల్ట్ ఎట్లుండేది ఏందనేది పక్కన పెడితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విషయంలో కొంత బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఎన్ని పనులు చేసింది, ఎన్ని కార్యక్రమాలు చేసినాయి, ఇవి ఎటు పోవుగా కాంగ్రెస్కి ఒకసారి చూద్దాం వాళ్ళకి ఇవి చేస్తామంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ వైపు ప్రజలు ఆలోచించారు. మీరు అన్నట్టుగా వివేక్ అర్ధ అంగ బలాలు ఉన్నాయి, మీడియా బలాలు ఉన్నాయి. ఆయన కాకుండా వేరొకరు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయితే డెఫినెట్గా రిజల్ట్ వేరే రకం.